ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉండాలని దేవుడి సన్నిధిలో అనుదినం మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో ఉంటున్న మా అందరితో మాట్లాడండి ప్రభువా. వినగలిగిన చెవులు గ్రహించి ఆత్మ మనసునివ్వండి. ఒక్కొక్కరితో మీరు మాట్లాడి దర్శించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 143వ వచనం. శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషం కలుగజేయుచున్నవి. Psalms 119 verse 143. Trouble and anguish have taken hold on me, yet thy commandments are my delights. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. దేవుడి మాటలు మనల్ని చాలా ఓదారుస్తాయండి. దేవుడి మాటలు మనల్ని చాలా ధైర్యపరుస్తాయి. మరి ఇక్కడ భక్తుడైనటువంటి కీర్తనకారుడు అంటున్నాడు, శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు ఏం చేస్తాయంట? సంతోషము కలుగు చేస్తాయంట. ఎంతమంది నమ్ముతారండి దేవుడి మాటలు, దేవుడు మనకి ఇచ్చే ఆజ్ఞలు ఇవన్నీ కూడా మనకి సంతోషం కలుగజేస్తాయని నమ్ముతున్నారా? మరి మీరు తెలుసా అండి ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి మనకి? మరి 10 ఆజ్ఞలు అయితే ఉన్నాయి. అవి 2 ఆజ్ఞలుగా దేవుడు మార్చాడు. మరి కొత్త నిబంధనలో వచ్చేసరికి యేసుప్రభు అంటాడు, మొదటి ఆజ్ఞ ఏంటంటే నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన యెహోవాని నువ్వు ప్రేమించాలని. రెండోది నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అని చెప్తాడండి. మరి మొదటి ఆజ్ఞలో దేవుణ్ణి ప్రేమించాలి అని మనం చూస్తున్నాం కదా. దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి జీవితంలో మరి సమస్యలు ఉండవా, శ్రమలు ఉండవా, వేదనలు ఉండవా, కష్టాలు ఉండవా అంటే ఖచ్చితంగా ఉంటాయండి. మరి దేవుడిని ప్రేమించేటువంటి ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఈ పరిస్థితులు అనేవి కామన్గా ఉంటాయి. ఎందుకంటే దుష్టుడు ఎప్పుడు కూడా వాళ్ళ మీద చాలా టార్గెట్గా ఉంటాడనమాట. దుష్టుడు వాళ్ళని ఎప్పుడు కూడా వేధించాలి, వాళ్ళని ఎప్పుడు ఇబ్బంది పరచాలని చూస్తాడు. అయితే ఆ శ్రమలలో, ఆ కష్టాలలో మరి దేవుడికి దగ్గర అయ్యామంటే నిజంగా చాలా ఆశీర్వాదం పొందుకుంటామండి. ఈరోజు మీరు శ్రమ పడుతున్నారని, వేదనలో ఉన్నారని దిగులు పడుతున్నారా? కానీ ఈ శ్రమ, ఈ వేదన ఇవన్నీ కూడా మనల్ని ఏ విధంగా మారుస్తాయి తెలుసా? శుద్ధ సువర్ణంగా మారుస్తాయి. అందుకనే భక్తుడైనటువంటి యోబు అంటాడు, నేను శోధించబడిన మీదట శుద్ధ సువర్ణంగా మార్చబడి తిని అని. కాబట్టి నీ జీవితంలో శ్రమను చూసి, వేదనను చూసి భయపడొద్దు, బాధపడొద్దు. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నటువంటి బిడ్డవి. దేవుడి మాటల్ని ధ్యానిస్తున్నప్పుడు, దేవుడి మాటలు చదువుతున్నప్పుడు దేవుడి మాటలే మనకి ధైర్యం పుట్టిస్తాయి. దేవుడి మాటలే మనకి ఆదరణ కలిగిస్తాయి. దేవుడి మాటలే పడిపోయినటువంటి స్థితిగతుల్లో నుంచి లేవనెత్తగలుగుతాయి. దేవుడి మాటలే మరి నిర్జీవమైనటువంటి వ్యక్తిని జీవంగా మారుస్తాయి. మరి దేవుడి వాక్యములో మనము రూతును చూసినట్లయితే ఆమె ఒక మోయాబురాలు. మరి అలాంటి వ్యక్తి జీవితంలో దేవుడు ఎంత గొప్ప అద్భుతం చేశాడు కదండి. మరి తన భర్త చనిపోయినాడు. మరి ఇప్పుడు తన అత్తని వెంబడించింది రూతు. తన అత్తతో పాటు మరి బెత్లెహేం ప్రాంతంకి వచ్చింది. అయితే వాళ్ళ అత్తతో అంటున్న మాట ఏంటంటే, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు అని ఒక గొప్ప తీర్మానంకి వచ్చిందండి. ఎంతో శ్రమ ఉంది ఆమె జీవితంలో, ఎంతో వేదన ఉంది. ఎందుకంటే భర్తను పోగొట్టుకుంది. మరి తన ఇప్పుడు ఏం చేసిందంటే తన ఊరిని, తన ఇంటి వారిని కూడా మోయాబు ప్రాంతాన్ని విడిచిపెట్టి వాళ్ళ అత్తతో పాటు వచ్చింది బెత్లెహేము ప్రాంతంకి. వాళ్ళకంటూ ఏమీ లేనటువంటి స్థితిలో ఉన్నారు. పోయి బోయాజు పొలంలో పోయి తను మరి పంట ఏరుకుంటున్న సమయంలో నిజంగా ఆమెను చూసినప్పుడు చాలా మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి స్త్రీ అనే విషయం అర్థమైపోయిందండి బోయాజుకి. అక్కడ ఉన్నటువంటి పనివారితో చెప్తాడు, ఈమె ఎక్కడైతే ఏరుకుంటుందో అక్కడ అన్నీ కూడా కుప్పలుగా పోసేయండి, తను తీసుకెళ్ళని అని చెప్తాడనమాట. అంత మంచి అభిప్రాయం వస్తుంది. తన పరిస్థితి ఏంటి? అన్నీ కోల్పోయినటువంటి స్త్రీ. ఎంతో వేదన ఉంటుంది తన మనసులో, ఎంతో బాధ ఉంటుంది. తన భవిష్యత్తు ఏమైపోతుందో కూడా తెలియనటువంటి పరిస్థితిలో వచ్చింది ఇప్పుడు బెత్లెహేం ప్రాంతంకి. వాళ్ళ అత్తని వెంబడించుకొని వచ్చింది. ఇక్కడ ఒక మాటను చూస్తే, నీ దేవుడైన యెహోవాను మరి పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో మీరు ప్రేమించాలనే ఆజ్ఞని ఇక్కడ మరి రూతు జీవితంలో పాటిస్తున్నట్లుగా చూస్తున్నామండి. ఎందుకంటే వాళ్ళ అత్త దగ్గర నేర్చుకుందేమో, తను వాళ్ళ అత్త దగ్గర వినిందేమో మరి యెహోవా దేవుడు ఎంత గొప్పవాడని. కాబట్టి ఆమె తిరిగి నేను మోయాబులోకి వెళ్ళకూడదు, తిరిగి పాపంలోకి నేను వెళ్ళకూడదు అని నిర్ణయించుకొని భర్త లేకున్నప్పటికీ కూడా అత్తతో పాటు మరి బెత్లెహేం ప్రాంతానికి వచ్చిందండి. ఇలాంటి కోడలను ఎక్కడైనా చూసామా అండి? నిజంగా ఎక్కడ చూస్తుంటే మేము అంత అద్భుతమైనటువంటి వ్యక్తిత్వాన్ని మనం రూతులో చూడగలుగుతున్నాము. సరే, రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం చూద్దాము. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి.
ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చినని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. ఇక్కడ బోయాజు అంటున్నటువంటి మాట అన్నమాట. మరి రూతుతో, అమ్మా నువ్వు దేవుడి యొక్క సురక్షితమైన రెక్కల క్రిందికి వచ్చావమ్మా, దేవుడు నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు అని చెప్తున్నాడండి. నిజమే, తన జీవితంలో ఎంత అద్భుత కార్యం జరిగిందంటే పోగొట్టుకున్న సమస్తాన్ని దేవుడు తిరిగి ఇచ్చాడనే విషయాన్ని చూడగలుగుతామండి. భర్తను పోగొట్టుకొని విధవరాలుగా జీవితంకి అర్థం లేనటువంటి స్థితిలో జీవిస్తున్నటువంటి ఆ వ్యక్తి దేవుడి ఆజ్ఞను పాటించడం వల్ల, తన బెత్లెహేమ్కి రావడం వల్ల మరి బోయజ్ అనే వ్యక్తి తనని వివాహం చేసుకుంటాడు. అంతేకాకుండా ఒబేదు అనే కుమారుడికి జన్మనిస్తుంది. ఈ ఒబేదు ఎవరో కాదండి, మరి యెషీ యొక్క తండ్రి. యెషీ ఎవరో కాదు, దావీదు యొక్క తండ్రి. మరి దావీదు వంశంలో నుంచే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారండి. ఒకసారి ఆలోచిద్దాము, ఎంత అసాధ్యకరమైనటువంటి మరొక పరిస్థితి, అలాగే మరి ఊహించలేనటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఎందుకంటే ఒక మోయాబురాలు స్త్రీ ఏంటి, ఒక శపితమైనటువంటి స్త్రీ ఏంటి, ఒక పాపపు మరి యొక్క వంశంలో నుంచి వచ్చినటువంటి స్త్రీ ఏంటి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళిలో చేర్చబడ్డం ఏంటి అని ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. దేవుడి ఆజ్ఞల్ని గైకొని దేవుడి యొక్క చిత్తాన్ని చేసేవారి జీవితంలో పరిస్థితులు ఎంత అసాధ్యంగా కనిపించినా, ఎంత క్రిటికల్గా ఉన్నా, ఎన్ని సిచ్యుయేషన్స్ ఉన్నా కూడా అవన్నిటినీ దేవుడు మార్చగలడు. పరిస్థితులు నీకు నాకు కష్టం కావచ్చు, కానీ దేవుడికి ఏది కూడా కష్టము కాదు అనే విషయాన్ని మనము మరి నేర్చుకోవాలి, అలాగే తెలుసుకోవాలి. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞల్ని పాటించిందో మరి రూతు జీవితాన్ని చూస్తున్నాం కదా, తనకేం కలిగింది తెలుసా? సంతోషం కలిగింది. అంతేకాదు మరి ఇంకొక మాట కూడా బైబిల్లో మనం చూడొచ్చు. రూతు గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం చూద్దాం, 15వ వచనం కూడా. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతి నందును గాక, ఆయన నామము ఇశ్రాయేలులో ప్రకటింపబడును గాక. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగా ఉన్న నీ కోడలు ఇతని కనెను. ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి. మరి దేవుని ఆజ్ఞలు పాటించినటువంటి రూతు ద్వారా వాళ్ళత్తకు కూడా ఎంత ఆదరణ కలిగిందంటే, మరి ఊహించలేని రీతిగా కుమారులను పోగొట్టుకుంది. మరి అలాగే భర్తను పోగొట్టుకొని తను కూడా విధవరాలు అయిపోయింది, పిల్లలు లేని తల్లిగా మిగిలిపోయింది. అలాంటి తల్లికి ఇప్పుడు ఒక మాట చూస్తున్నాం కదా, మరి అక్కడున్న ఆడవాళ్ళందరూ ఒక మాట అంటున్నారు, నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే శ్రేష్టమైనటువంటి నీ కోడల ద్వారా ఈ బిడ్డను దేవుడిచ్చాడు, నీ ప్రాణాన్ని ఓదార్చాడు దేవుడు ఈ ముసలితనంలో అని చెప్పి, మరి ఈ పిల్లోడే నీకు పోషకుడుగా ఉంటాడని చెప్తున్నారనమాట. మరి ఇక్కడున్న 2 స్త్రీలు కూడా వాళ్ళ జీవితంలో అన్నీ కోల్పోయిన వాళ్ళేనండి. వాళ్ళకి ఏం లేదు, అసలు ఎక్కడ కూడా వాళ్ళ జీవితంలో ఒక ఆశ లేదు. మరి వాళ్ళకున్నటువంటి పరిస్థితి చూస్తే అయ్యో ఎంత దయనీయంగా ఉందో. అలాంటి పరిస్థితిలో దేవుడు వాళ్ళని ఎంత గొప్పగా ఆశీర్వదించారు కదండి. ఎవరైనా ఊహిస్తామా ఇలాంటి కార్యాలు జరుగుతాయని? మనం ఊహకు అందనటువంటి కార్యాలు చేసేవాడే మన దేవుడు అండి. మనము దేవుని ప్రేమిస్తే, మనం ఆయన ఆజ్ఞలకి లోబడితే, ఆయన చిత్తాన్ని మనం చేస్తే మనల్ని సంపూర్ణమైనటువంటి సంతోషంతో దేవుడు నింపుతాడు, అలాగే పరిపూర్ణమైన ఆనందాన్ని ఇస్తాడు. ఎందుకంటే రూతు తన అత్తని వెంబడిస్తున్నప్పుడు నయోమి ఒక మాట అంటుంది, నేను ముసల్దాన్నమ్మా, నీకు మళ్ళీ పిల్లలు కని పెళ్లి చేయలేనమ్మా, నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి అంటది. కానీ రూతు మాత్రం నీ దేవుడే నా దేవుడు అని వచ్చింది కాబట్టే మరి నయోమి కని ఇవ్వలేకపోవచ్చు, కానీ దేవుడు అద్భుత రీతిగా మరి ఇంకొక వ్యక్తి ద్వారా దేవుడు కార్యం జరిగించాడు. కాబట్టి ఒక దారి మన జీవితంలో మూసుకుపోయిందని మనం బాధపడచ్చేమో, కానీ అనేకమైనటువంటి ద్వారాలు దేవుడు మన కోసం తెరిచి ఉంచుతాడు. అద్భుతాలు చేయాలనుకున్నటువంటి దేవుడు ఏ రీతిగానైనా చేస్తాడు, మన కోసం ఎవరినైనా వాడుకుంటాడు. ఏ విధంగా అయితే రూతు జీవితాన్ని ఫలభరితం చేయడానికి, ఒక ఆశీర్వాదకరమైనటువంటి తల్లిగా ఉండడానికి, ఒక గొప్ప వంశావళిలో చేర్చబడడానికి దేవుడు బోయోజును వాడుకున్నాడో, అలాగే మన పరిస్థితుల్లో మనం నిలబెట్టడానికి, మనకి సహాయం చేయడానికి దేవుడు ఎవరినైనా వాడతారు. అలాగే మన కోసం సహాయాన్ని ఆయనే పంపిస్తాడు. ఏ విధంగా అయితే రూతు నయోమి జీవితాల్ని మోడుబారిన స్థితిలో నుంచి ఫలభరితంగా మార్చాడో, ఈరోజు నీ జీవితంలో ఉన్న కష్టాలు బట్టి, శ్రమలు బట్టి, ఇబ్బందులు బట్టి మోడుబారిపోయినటువంటి జీవితంలో నేను ఉన్నాను నువ్వు బాధపడుతున్నట్లయితే తప్పకుండా దేవుడు చిగురింప చేయడానికి శక్తివంతుడండి. నమ్ముతావా మరి దేవుడిని? నమ్మితే తప్పకుండా ఆయన కార్యాన్ని చూస్తావు. కాబట్టి శ్రమను బట్టి, వేదన బట్టి దిగులు పడుతూ కూర్చోక దేవుని వాక్యాన్ని ప్రేమించు. దేవుని ప్రేమించు మొదటిగా, సంపూర్ణమైన సంతోషంతో దేవుడు నింపుతాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. పరిశుద్ధులైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు తండ్రి. ఈ వాక్యం వించిన వారిలో అనేక మంది శ్రమల గుండా, వేదనల గుండా వెళ్తున్నారు తండ్రి. అయితే నిన్ను ప్రేమిస్తే,
నీ ఆజ్ఞలు పాటిస్తే తండ్రి ఋతు జీవితం మూడు బారిన జీవితాన్ని చిగురింపజేసినట్లుగా ఈరోజు ఎవరెవరు మూడు బారిన స్థితిలో ఉన్నామని బాధపడుతున్నారా తండ్రి, ప్రతి ఒక్క బిడ్డ జీవితాన్ని చిగురింప చేయండి, నీ అద్భుతాలు జరిగించండి, సంపూర్ణమైన సంతోషంతో ప్రతి ఒక్క బిడ్డని నింపండి. నేను ఈ గొప్ప వాగ్దాన్ని మా అందరి పట్ల నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.